ఓం శాంతి 10/8/22. మధురమైన పిల్లలు, నేను ఆత్మను. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తాను. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి అని ఘడియ దేహి అభిమానిగా అయ్యే అభ్యాసం చేయండి. ప్రశ్న: అన్నింటికన్నా ముఖ్యమైన పండుగ ఏది, మరి ఎందుకు? జవాబు: అన్నింటికన్నా ముఖ్యమైన పండుగ రక్షాబంధనం. ఎందుకంటే ఎప్పుడైతే బాబా పవిత్రత రాఖీని కడతారో అప్పుడు భారతదేశం స్వర్గంగా అయిపోతుంది. అసలు ఈ పండుగ జరుపుకోవటం ఎప్పటి నుండి ప్రారంభమైంది మరియు ఎందుకు ప్రారంభమైంది అని రక్షాబంధనను గురించి పిల్లలైన మీరు అందరికీ అర్థం చేయించవచ్చు. సత్యుగంలో ఈ బంధనం అవసరమే లేదు, కానీ వారు ఈ రక్షాబంధనం పరంపరగా కొనసాగుతూ వస్తోంది అని అంటారు. పాట: జయ జయ అంబా మాత, ఓం శాంతి. ఇది భక్తి మార్గపు పాటే. భక్తి మార్గంలో అనేక రకాల పాటలు, మహిమలు జరుగుతాయి. నిరాకారి, ఆకారి, సాకారి ముగ్గురికి మహిమ జరుగుతుంది. ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తాము ఆత్మలమని పిల్లలు అర్థం చేసుకున్నారు. అందరికీ అర్థం చేయించేవారు పరంపిత పరమాత్మయే. సర్వ మనుష్య మాతృలకు సద్గతినిచ్చేవారు ఒక్కరే. మరియు వారితో పాటు ఎవరైతే సేవ చేస్తారో వారి మహిమను కూడా గానం చేస్తారు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని బాబా అంటారు. ఇప్పుడు పరంపిత పరమాత్మ మనకు షణ్ముఖంగా జ్ఞానమునిస్తున్నారు అని ఆత్మ భావిస్తుంది. ఆ తండ్రి స్మృతియే ఉండాలి, ఇంకే నామరూపాల స్మృతి ఉండకూడదు. అందరూ ఆత్మలే. శరీరాలు లభించటం ద్వారా శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి. ఆత్మకు పేరేమీ లేదు, శరీరానికే పేరుంటుంది. నేను కూడా ఆత్మనే అని బాబా కూడా అంటారు. కానీ నేను పరమ ఆత్మను, అనగా పరమాత్మను. నాకు పేరైతే ఉంది కదా, నేను ఆత్మనే. నేను ఎప్పుడూ శరీరమును ధారణ చేయను. కావుననే నాకు శివ అన్న పేరును పెట్టడం జరిగింది. మిగిలిన వారందరికీ శరీరమునికే పేర్లు పెట్టడం జరుగుతుంది. నాకు శరీరం అయితే లేదు, పేరైతే కావాలి కదా. బాబా చెప్తున్నారు, నేను మీలా ఆత్మనే. అయితే మరి పరమాత్మ ఎవరు? కావున నేను పరమాత్మను. నా పేరు శివ. అంతా శివలింగానికి పూజలు చేస్తారు. లింగమైన రాయిని పరమాత్మ అని అంటూ ఉంటారు. భాషను బట్టి పేర్లు పెడతారు. కానీ తాను ఒక్కరే కదా. మీ ఆత్మ ఎలా ఉంటుందో నేను అలాగే ఉంటాను. మీరు బిందువే, నేను బిందువునే. బిందువైన నా పేరు శివ అని చెప్తున్నారు బాబా. గుర్తుపెట్టేందుకు పేరైతే కావాలి కదా. ఈ మనుషులందరూ దుర్గతిలో ఉన్నారు. అందరికన్నా పెద్దవారైన బ్రహ్మ సరస్వతులకు కూడా ఇప్పుడు
సద్గతి లభిస్తోంది. సద్గతి ఆత్మలందరికీ లభిస్తుంది. ఆత్మలందరూ పరంధామంలో ఉంటారు. అయినా పరమాత్మనైతే వేరుగానే ఉంచుతారు కదా. అందరికీ తమ తమ పాత్ర లభించి ఉంది. మొత్తం రుద్రమాలకు తండ్రి బీజరూపుడు. అందరూ ఓ గాడ్ ఫాదర్ అని వారిని స్మృతి చేస్తారు. అన్ని చోట్ల తండ్రిని తలుచుకుంటారే కానీ తల్లిని తలుచుకోరు. ఇక్కడ భారతదేశంలోకి వచ్చి వారు పతితులను పావనులుగా తయారు చేస్తారు. ఇక్కడ తల్లి కూడా దత్తత తీసుకోబడిందే. సరస్వతిని కూడా పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా దత్తత తీసుకున్నారు. ఇతడిలోకి ప్రవేశించారు. ఈ దత్తత తీసుకునే విధానం వేరు బాబా చెప్తున్నారు. ఎవరో ఒకరి ద్వారా చేయవలసి ఉంటుంది కదా. ఇతడి ద్వారా జ్ఞానంను వినిపిస్తాను మరియు ఇతడి ద్వారా పిల్లలను దత్తత తీసుకుంటాను. అంటే బ్రహ్మ బాబా ద్వారా. కావున తను మాత అవుతాడు కదా అని బాబా అంటారు. ఇది ప్రవృత్తి మార్గం కదా. కానీ ఈ బ్రహ్మ పురుషుడు. అందుకనే ముఖ్యమైన సరస్వతిని మాత పదవిపై ఉంచటం జరిగింది. ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా గుహ్యమైన రహస్యాలు. ఇతడు ప్రజాపిత కదా, అనగా ప్రజలను రచించేవాడు. ఇతడి ద్వారా అంటే బ్రహ్మ ద్వారా శివబాబా రచిస్తారు. సరస్వతి ద్వారా దత్తత తీసుకోవటం జరగదు. అంటే బ్రహ్మ ద్వారానే దత్తత తీసుకుంటారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మొట్టమొదట బాబా పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. పతిత పావన రా అని కూడా మహిమ చేస్తారు. ఈ విధంగా ఎవరన్నారు? ఆత్మ అంటుంది. ఎందుకంటే ఆత్మ మరియు శరీరం రెండు పతితంగా ఉన్నాయి. మొదట స్వయాన్ని ఆత్మగా భావించాలి. నేను శరీరాన్ని తీసుకుంటాను, వదిలేస్తాను అని ఆత్మయ్య అంటుంది. ఒక్కొక్క విషయాన్ని నిశ్చయం చేయించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది కొత్త విషయం కదా. వినిపించే మిగిలిన వారందరూ మనుష్య మాత్రులే, కానీ భగవంతుడు కారు. ఎవరైనా వస్తే మొట్టమొదట ఆత్మ మరియు శరీరం రెండు వేరు వేరు అని అర్థం చేయించండి. ఆత్మ వినాశనం లేనిది. మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను మెజిస్ట్రేట్ను, నేను డాక్టర్ను, లాయర్ను అని ఎవరన్నారు? ఈ ఇంద్రియాల ద్వారా ఆత్మయే అంటుంది. నా శరీరానికి పేరు ఉంది మరియు మెజిస్ట్రేట్ పదవి కూడా ఉంది అని ఆత్మకు తెలుసు. ఈ శరీరాన్ని వదలటంతో
మెజిస్ట్రేట్ పదవి మరియు శరీర నామరూపాలు అన్నీ మారిపోతాయి. పదవి కూడా మారిపోతుంది. కావున మొట్టమొదట ఆత్మాభిమానులు కావాలి. మనుష్యులకు ఆత్మజ్ఞానం కొంచెం కూడా లేదు. మొదట ఆత్మజ్ఞానమునిచ్చి ఆ తర్వాత ఆత్మకు తండ్రి పరమాత్మ అని అర్థం చేయించండి. ఆత్మ దుఃఖితంగా అయితే ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తుంది. పరమాత్మని అర్థం చేయించండి. ఆత్మ దుఃఖితంగా అయితే ఆత్మయే అంటుంది, అన్నీ ఆత్మకే తెలుసు. ఆత్మలన్నీ పతితంగా అయిపోయాయి. కావున తప్పకుండా పరంపిత పరమాత్మ పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి రావాల్సి ఉంటుంది. దూరదేశంలో ఉండే పరమాత్మ పిలుస్తారు కదా నన్ను అంటున్నారు బాబా. ఎందుకంటే మీరు పతితులు మరియు నేను సదా పావనుడను. భారతదేశం పావనంగా ఉండేది, ఇప్పుడు పతితంగా ఉంది. పతిత పావనుడైన తండ్రి వచ్చి ఆత్మలతో మాట్లాడతారు. బ్రహ్మ తనువులోకి వచ్చి అర్థం చేయిస్తారు. కావునని ఇతడికి ప్రజాపిత అన్న పేరు ఉంది. బ్రహ్మ ద్వారా ప్రజలను రచిస్తారు. ఏ ప్రజలను? తప్పకుండా కొత్త ప్రజలను రచిస్తారు కదా. అపవిత్రంగా ఉన్న ఆత్మను పవిత్రంగా తయారు చేస్తారు. మమ్మల్ని దుఃఖం నుండి విడిపించండి, విముక్తులను చేయండి అని ఆత్మ పిలుస్తుంది. వారందరినీ విముక్తులను చేస్తారు. మాయ అందరినీ దుఃఖితులుగా చేసింది. సీతలు పిలిచారు కదా. సీత కేవలం ఒక్కరే కాదు కదా. అందరూ రావణుడి జైల్లో వికారులుగా, భ్రష్టాచారులుగా అయిపోయారు. అసలు ఇదంతా రావణ రాజ్యమే. రాముడు ఒక నిరాకారుడే. రామరాజ్యం అని అంటారు కదా, ఒక్కరినే జపిస్తారు. భగవంతుడైన తండ్రి నిరాకారుడైతే మరి వారికి ఇంద్రియాలు కూడా కావాలి కదా. కావున శివ్ బాబా ఈ బ్రహ్మ ద్వారా కూర్చొని అర్థం చేయిస్తారు. ఆత్మలైన మీరు పతితులే, మరియు శరీరం కూడా పతితమైంది. ఇప్పుడు మీరు నల్లగా ఉన్నారు, మళ్ళీ సుందరంగా అవుతారు. బాబా జ్ఞాన సాగరుడు, జ్ఞానమును వర్షిస్తారు. దాని ద్వారా మీరు సుందరంగా అవుతారు. భారతవాసులు సుందరంగా ఉండేవారు, మళ్ళీ కామచితిపైకి ఎక్కి నల్లగా వైశ్య శూద్ర వంశీలుగా అయిపోయారు. పైకెక్కే కళ్ళలోకి బాబా తీసుకువెళ్తారు. మళ్ళీ రావణుడు రావడంతో అందరూ దిగే కళలోకి వచ్చేస్తారు. భారతదేశంలో మొదట దేవతల రాజ్యం ఉండేది, ఇప్పుడు లేదు. పరమాత్మ ఈ శరీరం ద్వారా పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఎవరైతే వారసత్వాన్ని తీసుకుంటారో
వారి సంతోషం అనే పాదరసం పైకెక్కుతూ ఉంటుంది. శ్రీమతంపై తప్పకుండా నడవలసి ఉంటుంది. మీరు పావనంగా తయారు చేసేందుకే వచ్చారు. నేను కూడా తప్పకుండా పావనంగా అవుతాను, బ్రహ్మబాబా చెప్తున్నారు. అప్పుడే పావన ప్రపంచానికి యజమానిగా అవుతాను అన్న ఈ ప్రతిజ్ఞను చేయవలసి ఉంటుంది. ఇదే రక్షాబంధనం. పిల్లలు బాబాతో ప్రతిజ్ఞ చేస్తారు. వీరు లౌకిక దేహదారి తండ్రి కారు, తాను నిరాకారుడు. వారు ఇతడిలోకి ప్రవేశించారు. శివబాబా బ్రహ్మబాబా శరీరంలో ప్రవేశించారు. మీరు కూడా దేహీ అభిమాని కావండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరంపిత పరమాత్మని నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. భారతదేశంలోనే పవిత్రత ఉండేది. అప్పుడెంతో శాంతి సుఖము ఉండేవి. మరి ఇంకే ధర్మం వారు అప్పుడు లేరు. బాబా మాకు ఈ విధంగా అర్థం చేయిస్తున్నారు. కావున మీరు కూడా అర్థం చేసుకోండి అని మీరంటారు. బాబాను స్మృతి చేయటం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. పావనంగా తయారు చేసేవారు ఒక్క తండ్రి. మీరు ఒక ఆత్మ అని బాబా అర్థం చేయిస్తారు. మీ స్వధర్మం శాంతి. మీరు శాంతిధామ నివాసులు. మీరు కర్మయోగులు. మీరు సైలెన్స్లో ఎంత సమయం ఉండగలరు? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. కలియుగంలో అందరూ పతితులే అంటున్నారు బాబా. మనం సంగమ యుగంలో పావనంగా అవుతున్నామని మీకు తెలుసు. పతిత ప్రపంచం వినాశనం జరగనున్నది. ఇది మహాభారత యుద్ధం. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. వాటి ద్వారా పాత ప్రపంచం అంతం కానున్నది. కొత్త ప్రపంచంలో దేవతల రాజ్యమే ఉంటుంది. కావున ఇప్పుడు మనం పరంపిత పరమాత్మ ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్నాం. వారి శ్రీమతం మనకు లభిస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన జ్ఞానం. ఒక చెవితో విని ఇంకొక చెవి నుండి వదిలేయటం కాదు. ఇక్కడ బాగా చదవాలి. 7 రోజుల బట్టి కూడా చాలా ప్రసిద్ధమైంది. 7 రోజులు కూర్చొని అర్థం చేసుకోండి అంటున్నారు బాబా. తండ్రిని మరియు మీ జన్మలను కూడా తెలుసుకోండి. మనం ఏ విధంగా పతితులుగా అయ్యాము, మళ్ళీ ఏ విధంగా పావనులుగా అవ్వాలో తెలుసుకోండి. అర్థం చేసుకోకపోతే తర్వాత పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. బాబా చెప్తున్నారు. ఎందుకంటే తలపై పాపాల భారం ఎంతగానో ఉంది. ఒక్క తండ్రియే అతి మధురమైన వారు. వారు మనల్ని పావన ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తారు. మిగిలిన వారంతా ఒకరినొకరు పతితులుగానే చేసుకుంటూ ఉంటారు. సత్యుగంలో పావన గృహస్థం ఉండేది. ఇప్పుడు అపవిత్రులుగా అయ్యారు. ఈ ప్రపంచమే రావణ రాజ్యం అని చెప్తున్నారు బాబా.
ఇప్పుడు స్వర్గంలోకి వెళ్ళాలంటే పావనులు కావాలి. అప్పుడే అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. మనం శాంతిధామ నివాసులమని, మళ్ళీ సుఖధామంలోకి వెళ్ళాలని, ఇప్పుడు మళ్ళీ దుఃఖధామంలో ఉన్నామని, తిరిగి ఆ శాంతిధామంలోకి వెళ్ళాలని గుర్తు చేసుకోండి. కావుననే దేహీ అభిమానులు కావాలి. మీరు ఇంట్లో ఉంటూ ఒకటేమో పవిత్రులు కావండి, ఇంకొకటి నన్ను స్మృతి చేయండి అంటున్నారు బాబా. అప్పుడే మీ పాపాలు నాశనం అవుతాయి. స్మృతి చేయకపోతే, పవిత్రంగా ఉండకపోతే మరి వికర్మలు ఎలా వినాశనం అవుతాయి? రావణ రాజ్యం నుండి ఎలా విముక్తులవుతారు? ఇక్కడంతా శోకవాటికలో ఉన్నారంటున్నారు బాబా. భారతదేశం అర్ధకల్పం శోకవాటికలో ఉంటుంది, మరియు అర్ధకల్పం అశోకవాటికలో ఉంటుంది. అంటే అర్ధకల్పం స్వర్గం, అర్ధకల్పం నరకం. ఇప్పుడు కూడా పతిత ప్రపంచంలోనే ఉన్నారు కదా. మీరు అథారిటీతో అర్థం చేయించేవారు. అది ఎంతో మర్యాదగా తెలియచేయాలి. మేం గాడ్ ఫాదర్ సంతానం అని మీరు అంటున్నా కానీ ఆ తండ్రి జ్ఞానం ఎక్కడుంది? లౌకిక తండ్రిని గురించి అయితే తెలుసు, కానీ ఇంతటి అనంతమైన సుఖాన్నిచ్చే, స్వర్గాధిపతులుగా తయారు చేసే ఆ పారలౌకిక తండ్రిని గురించి మీకు తెలీదు. భారతదేశమును ఎవరైతే స్వర్గంగా తయారు చేశారో వారిని మీరు మర్చిపోయారంటున్నారు బాబా. కావుననే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. అందరూ భ్రష్టాచారులుగానే ఉన్నారు. ఎందుకంటే మిషన్ ద్వారా జన్మ తీసుకుంటారు. ఇది ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఇందులో అవమానం విషయమే లేదు అని ఈ విధంగా అర్థం చేయించడం జరుగుతుంది. రక్షాబంధనకి ఎంతో మహత్వం ఉంది. వికారాలపై విజయాన్ని పొంది నన్ను స్మృతి చేయండి, మరియు శాంతిధామాన్ని స్మృతి చేయండి. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళిపోతారు అని బాబా చెప్తున్నారు. శాంతిధామం మీదుగా మనం సుఖధామంలోకి వెళ్తామని బుద్ధిలో గుర్తుండాలి. మొదట దేహీ అభిమానులుగా తప్పకుండా అవ్వవలసి ఉంటుందంటున్నారు బాబా. నేను ఆత్మను, ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తాను. మనుషులు కుక్కలుగా, పిల్లులుగా కూడా అవరని బాబా అర్థం చేయించారు. మనుషులు భక్తి మార్గంలో ఎంతగానో భ్రమిస్తూ ఉంటారు. మీరు పతితులుగా ఉన్నారు కదా. కావునని పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తున్నారు అని మీరు భాషణలలో అర్థం చేయిస్తూ ఉండండి. సీతలందరూ శోకవాటికలో ఉన్నారు, అంటే నరకంలో ఉన్నారు. ప్రతిదినము శోకవాటిక పెరుగుతూనే ఉంటుంది. ఎవరైతే రాజ్యం తీసుకున్నారో వారు కూడా ఎంతో దుఃఖం ఉందని భావిస్తున్నారు. ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఒకరిని శాంతపరిస్తే ఇంకొకరు లేస్తూ ఉంటారు. యుద్ధం ఇలా రాజుకుంటూనే ఉంటుంది. శాంతికి బదులుగా ఇంకా అశాంతి పెరుగుతూనే ఉంటుంది. బాబా వచ్చి ఈ దుఃఖ అశాంతులను తొలగించి సుఖధామాన్ని తయారు చేస్తారు. పాత ప్రపంచంలో అంతా దుఃఖమే ఉంది, కొత్త ప్రపంచంలో సుఖం ఉంది. ఈ రక్షాబంధనం పెద్ద పండుగ.
ఈ ఆచారంను ఎవరు మొదలుపెట్టారు అన్నది అర్థం చేయించాలి. పరంపిత పరమాత్మ వచ్చి పవిత్రత ప్రతిజ్ఞను చేయించారు. 5000 సంవత్సరాల క్రితం ప్రతిజ్ఞ చేయించారు. ఇప్పుడు మళ్ళీ పరంపిత పరమాత్మతో మీరు బుద్ధియోగాన్ని జోడించినట్లయితే పావనంగా అయిపోతారు. రాఖీ ఎప్పటి నుండి కట్టించుకుంటూ వచ్చారు అని అడగండి. ఇది అనాది అయిన నియమం అని వారు అంటారు. అరే, పావన ప్రపంచంలో ఈ రాఖీని కట్టుకుంటారా? ఇక్కడ పావనులు ఎవరూ లేరు. పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళిపోతారు అని ఇప్పుడు బాబా ఆజ్ఞనిస్తారు. పవిత్రత మొట్టమొదటిది. ఒకప్పుడు పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది, ఇప్పుడు అది లేదంటున్నారు బాబా. స్వర్గంలో దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు. నరకంలో మళ్ళీ సుఖం యొక్క నామరూపాలే ఉండవు. భ్రష్టాచారులకు అల్పకాలికమైన సుఖం లభిస్తుంది, మరి శ్రేష్టాచారులకు అర్థకల్పం సుఖం లభిస్తుంది. రాఖీ పండుగ జరిగిందంటే ఖచ్చితంగా కల్పపూర్వం వలె జరిగింది అని అనటం జరుగుతుంది. డ్రామాని పూర్తిగా అర్థం చేసుకునే కారణంగా తిక్మక పడతారు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. బాబాయే వచ్చి విముక్తుల్ని చేస్తారు. రక్షాబంధనం ఎప్పటి నుండి ప్రారంభమైంది? దీనికి కూడా ఎంతో మహత్వం ఉంది. వచ్చి అర్థం చేసుకోండి అని వ్రాయాలి. ఎవరికైనా అర్థం చేయించండి. భాషణ కొరకు ఎక్కడ స్థానమునిచ్చినా కానీ అర్థం చేయించండి. కాంగ్రెస్ వారు దుకాణాల ముందు నిల్చుని భాషణలు ఇస్తే ఎంతోమంది వచ్చేవారు. సేవ కొరకు పురుషార్థం చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అథారిటీతో పాటు ఎంతో మర్యాదగా మాట్లాడాలి. అందరికీ పతితుల నుండి పావనులుగా తయారు చేసే ఉపాయం తెలియచేయాలి. ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి. ఏ దేహదారి నామరూపాలను స్మృతి చేయకూడదు. పావనంగా తయారయ్యే ప్రతిజ్ఞను బాబాతో చేయాలి. వరదానము: హద్దు కోరికలను త్యాగం చేసి మంచిగా అయ్యే విధి ద్వారా సర్వప్రాప్తి సంపన్న భవ. ఎవరైతే హద్దు కోరికలను పెట్టుకుంటారో వారి కోరికలు ఎప్పుడూ పూర్తవు. మంచిగా అయ్యేవారి అన్ని శుభకామనలు స్వతహాగానే పూర్తయిపోతాయి. దాత పిల్లలకు ఏమీ అడిగే అవసరం ఉండదు. అడగటం ద్వారా ఏమీ లభించదు. అడగటము అనగా కోరిక. అనంతమైన సేవల సంకల్పాలలో హద్దు కోరికలు లేనట్లయితే అవి తప్పకుండా పూర్తవుతాయి. కావున హద్దు కోరికలకు బదులుగా మంచి వారిగా ఏ విధిని ఆచరించినట్లయితే సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అయిపోతారు. శ్లోగన్: స్మృతి మరియు నిస్వార్థ సేవ ద్వారా మాయని జయించే వారిగా అవ్వటమే విజయులుగా అవ్వటము. ఈరోజు స్వమానము: నేను ప్రాప్తి సంపన్న ఆత్మను. అచ్చా, ఓం శాంతి.